హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇవైతే మామిడి ముక్కల్ని ఎండబెడతారు ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా కోసి. వీటిని మా సైడ్ అయితే ఒరుగులు అంటారు. వాటితో మామిడికాయ పప్పు తయారు చేస్తున్నాను. కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. అందులో ఒరుగుల్ని ఒకసారి వాష్ చేసుకొని కందిపప్పులో యాడ్ చేశాను. నానబెట్టిన కందిపప్పులో యాడ్ చేసి 5-6 గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో ఒక స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్పూన్ ఏంటంటే కందిపప్పు అంటే కుక్కర్లో పప్పు పొంగకోకుండా వస్తుంది నీట్గా, గ్యాస్ స్టవ్ అంతా పడిపోకుండా. ఓకేనా. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేసుకొని అందులో మనం వేసిన స్పూన్ తీసేసి అందులోనే మనం కొంచెము పప్పుని ఎనిపి ఒకసారి, తర్వాత పసుపు, ఉప్పు, గల్లుప్పు వేస్తున్నాను. అందులోనే కారము, ఇది మెంతి పొడి. మామిడికాయ పప్పులో మెంతి పొడి యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అలా కలిపిన వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము పోపు వేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని, నూనె బాగా హీట్ వచ్చిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఇంగు కూడా యాడ్ చేశాను. ఇంగు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. ఇంకా మనము అన్నీ కలిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేస్తే మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంలోని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.